భాగంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు సోదరులు కూనక పుల్లయ్య గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి బలిజ సంఘం అధ్యక్షులు రమేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షులు నారాయణ స్వామి గారికి, అక్క సత్యమ్మకి, ఇంకా వేదిక మీద రమణన్న గారికి, ఇంకా చాలామంది గరడాల రమణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ సోదరుడు నాగేంద్ర ఎప్పుడు కూర్చున్నాడు, శబ్దం లేకుండా వచ్చి కూర్చున్నాడు, నాగేంద్ర గారికి, ఇతరత తలుపుల మండల పార్టీ కన్వీనర్ తెలుగుదేశం పార్టీ శంకర్ గారికి, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎద్దుల కృష్ణమూర్తి గారికి, మోపూరి చంద్రశేఖర్ గారికి, మా స్నేహితుడు సీనా వాళ్ళ ఫాదరు వెంకటరమణ సార్ గారికి, పెద్దలు ఉదయం రమణన్న గారికి, కొక్కంటి చలపతి గారికి, సోదరులు బీసీ సంఘం తరపున నిరంతరం మాట్లాడుతూనే ఉండేటువంటి శ్రీరాములన్న గారికి, వేదిక ముందున్నటువంటి బలిజ సంఘ సభ్యులకి, సోదరిమణులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం గురించి మీరు ఎక్కువ ఎమోషన్ అవుతున్నారు. దీంట్లో నా పట్టుదల ఏమంటే ఆయనతో చేయించాలనే ఉద్దేశం. ఆయనతో చేయించడంలో మీ కోరిక తీర్చాలని కాదు, కానీ కదిరి కోరిక తీర్చాలా, కదిరికి అటువంటి ప్రముఖులు వస్తూ ఉంటే ఈ ప్రాంత ప్రాశస్తం 10 మందికి తెలియాలని ఒక సదుద్దేశంతోనే ఉన్నది. అంతేగాని దీంట్లో నిర్లక్ష్యం చేయాలని కానీ, లేదంటే ఇబ్బంది పెట్టాలని కానీ, లేట్ చేయాలని కానీ లేదు. అట్లా అనుకుంటే విగ్రహమే పెట్టే పరిస్థితి లేకుండా ఉండేది. గత పాలకుల్ని చూసినారు మీరు. అంత చిన్న విషయానికి దాన్ని రాజకీయం చేసుకుంటే దాంతో రాజకీయం ముడిపడి ఉండదు. రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయాలి. సర్టన్ ఇష్యూస్ అనేది మనకు పాలిటిక్స్ సంబంధం ఉండదు. విగ్రహాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, తాగునీళ్ళు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయాలి. అంతేగాని కన్ఫైన్ కాకూడదు. ఏముంది, మీకు ఒక అంబిషన్ ఉంటుంది కమ్యూనిటీ పరంగా, మాకు ఒక గౌరవం కావాలా, మాకు ఒక ప్రైడ్ శ్రీకృష్ణదేవరాయలని ఆలోచన ఉంది. అది నిలబెట్టుకుంటే ఎవరికైనా నష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ బైపాస్ రోడ్లో విగ్రహాలు చాలా మంది పెట్టుకున్నారు. ఆయన ఒక్కరిని పెట్టుకుంటే మీకు వచ్చే నష్టం లేదు. మేము పక్కన పెట్టుకుంటామని చెప్పి మీరు ఆలోచన చేస్తుంటే కూడా ఇక్కడే రోడ్లో పెట్టుకోండి స్వామి, నేనేం ఫేవర్ చేయడం లేదు. గతంలో చాలా మంది పెట్టినారు, మీరు పెట్టుకుంటే వచ్చే నష్టము లేదు. మీరు ఒకరు అడ్డము కాదు, వాళ్ళేమి స్పెషల్ కాదు. అంతేకాకుండా ఆ కార్యక్రమం అనేది ఒక సాకే. దాన్ని పెట్టుకొని ఆయన ఇక్కడికి పిలిస్తే మీ కమ్యూనిటీ వాళ్ళకు ఒక గౌరవం వస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు వస్తుందని ఒక బలమైన వాంఛతోనే నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. అందులో భాగంగా వీళ్ళు వచ్చినప్పుడు కూడా ఆయనతో కలపడం జరిగింది. ఆయన కూడా వస్తాయని మాట ఇచ్చినాడు. నాతో కూడా వ్యక్తిగతంగా చెప్పింది, నేను రావాలా, నాకు మొక్కుందని కూడా చెప్పినాడు. నిన్నటి రోజున కూడా మాట్లాడినా, నీకోసం కాదు, నిన్నటి రోజున కూడా మాట్లాడితే జనవరి 2nd వీక్లో ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి చెప్పుకున్నాడు. ఒకవేళ వారం అటు ఇటు అయ్యి వచ్చాము, కానీ ఆయన 100% వస్తాడు, మీ విగ్రహావిష్కరణ చేస్తాడు. ఆ రోజున మీ కమ్యూనిటీ వాళ్ళకి ముడిపడి ఉన్నటువంటి సమస్య కూడా పరిష్కారం అయిపోతుందని నేను తెలియజెప్తాను. ఆ అకేషన్ కూడా నేను యూజ్ చేసుకోవాలని నేను పెట్టుకున్నాను. మీ నుంచి నేను కోరుకునేది ఏమంటే, గతంలో కూడా నేను ఒక ప్రయత్నం చేసిన, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ చేయాలనే ఒక ఆలోచన చేసిన. ఎందుకనో అది టేకాఫ్ అవ్వాల. కొద్ది వరకు ఏదో చిన్న పని చేసుకున్నట్టున్నారు, మళ్ళీ అది ఎక్కడో పెండింగ్ పెట్టారు. నేను మీ నుంచి కోరేది ఒకటే, ఈ 2-3 రోజుల్లో మీరు ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నాకు ఇవ్వండి. ఎవరు దానికి బాధ్యత తీసుకుంటున్నారంటే, మేమే తీసుకుంటున్నామంటే కూడా అది ప్రతినిత్యం బరువు అవుతాను, నాకు చేస్తామంటే పనులు ఎక్కువవుతాను. మాకు ఒక దృఢ సంకల్పం ఏమంటే, ఈ ప్రాంతం నరసింహస్వామి క్షేత్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఒక పట్టుదలతో సంకల్పంతో ముందుకు పోతాను. దానికి కులం లేదు, మతం లేదు, సాయిబులు లేరు, హిందువులు లేరు, బల్యోలు లేరు, నేసేవాళ్ళు లేరు, రెడ్లు లేరు. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు సంతోషంగా బతకాలంటే కదిరి నరసింహ క్షేత్రాన్ని ఒక టూరిజంగా, డెస్టినేషన్ టూరిజంగా మనం తీర్చిదిద్దాలని ఒక బలమైనటువంటి సంకల్పంతో, అది కూడా మామూలు ఆషామాషి పని కాదు. మేము పెట్టుకోండి పెద్ద పని, దానికి చాలా కష్టం చేస్తున్నాం. మేము చెప్పుకోవడం కోసమైతే చెప్పడం లేదు. మేము చాలా వీఆర్ థింకింగ్ ఇన్ ఎ బిగ్ వే, పెద్ద స్థాయిలో ఆలోచన చేస్తాం. దాని పెద్ద వ్యక్తులతో ముడిపడినటువంటి పనులు చేస్తాము. ఆ క్రమంలో మాకున్నటువంటి సమయము ఇప్పటికే బరువు అవుతుంది. టైము మేనేజ్మెంట్ అనేది ఇబ్బంది అవుతుంది. మీరు కూడా జెన్యూన్గా ఒకరు బాధ్యత తీసుకోగలిగితే మీ సైడ్ నుంచి పనులు అవుతాయి. మామూలుగా మనం చేస్తున్న తప్పులు ఏమంటే, జనాలు కూడినప్పుడు ఒక వాయిస్ రైజ్ చేస్తాం, మాకు ఇది కావాలని.
కానీ దాన్ని ముందుకు తీసుకునే విధానంలో సర్టన్ పీపుల్ షుడ్ టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకోవాలి. ఎక్కడో చోట మీ బలిజ సంఘం నుంచి నాకు ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, మేము ఈ బాధ్యత తీసుకుంటున్నామని మీరు ఒక తీర్మానం చేసి నాకు ఇస్తే నేను వాళ్ళతో మా ఆఫీసు నేను కోఆర్డినేట్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు విగ్రహావిష్కరణ చేసే సందర్భంగా మీకు శుభవార్త చెప్తాము. ఏ రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మీ కళ్యాణ మండపం పూర్తి చేయడానికి మా ఆలోచన మాకుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. గత సమావేశంలో కూడా నేను ఇక్కడే చెప్పిన, నన్ను క్షమించండి, ఫస్ట్ టైం నేను ఒక మాట చెప్పిన తర్వాత ఆ మాట పూర్తిగా నిలబెట్టుకోకుండా మళ్ళా సమావేశానికి రావడం అనేది మొదటిసారిగా జరిగిందని కూడా గుర్తు చేస్తాను. నాకు ఆ పట్టుదల ఉంది, ఖచ్చితంగా చేసి తీరుతాను. మీరు మీ సైడ్ నుంచి చొరవ చూపడం లేదు, ఇది ఫాలో అప్ చేయడం లేదు. ఎవరో ఒకరు నాకు ఒక బాడీని ఒకటి కళ్యాణ మండపానికి ఎక్స్క్లూజివ్ బాడీని మీరు అపాయింట్ చేసి నాకు నెంబర్లు ఇస్తే మేము కోఆర్డినేట్ చేసి కంప్లీట్ చేస్తాం. అది కూడా ఆ విగ్రహావిష్కరణ సందర్భంగానే దానికి కూడా మీకు రూట్ మ్యాప్ ఇస్తాము. అవసరమైనటువంటి నిధులు కూడా ఆ రోజే అందజేసేటువంటి కార్యక్రమం కూడా మా మనసులో పెట్టుకొని చేస్తున్నాం. అది బృహత్తరమైనటువంటి కార్యక్రమంగానే ఆలోచన చేస్తున్నాం. అంతేకాకుండా ఇందాక భక్తులు చెప్పినారు, మొదటిగా చెప్పండి, నాకు తెలియని వయసు అది 30 వయసు, 3 వయసు నాకు. ఆ రోజున నాకు పెద్దగా ఆలోచన విధానంలో కూడా స్పష్టత లేదు, ఇలాంటి ఉంది కొంచెం. అయినప్పటికీ కూడా ఆ రోజున నాకు ఎంత నడిపించింది మీ వాళ్ళు మొదటిగా ఇండిపెండెంట్ అంటే కూడా నాకు తెలియకుండా జరిగిపోయినాయి అవన్నీ. ఏదో సినిమాలో జరిగిపోయినట్టు ఒక్క జరిగిపోయినట్టు రావడము, రాకపోతే ఇండిపెండెంట్గా వేయడం, అసలు ఇండిపెండెంట్గా వేస్తే వచ్చే సమస్యలు ఏందో తెలియదు, అసలు ఎలక్షన్ ఎట్లా చేయాలో తెలియదు, ఎవరెవరు ఏందో తెలియదు, చేపట్టుకొని నడిపించేశారు. బహుశా రాసి పెట్టినది నడిపించేశారు. తర్వాత అట్లా తగులుకునేమో ఇప్పటిదాకా నడుస్తూనే ఉంటున్నారు. ఈ నడక ఎంతవరకు పోతుందో తెలియదు, కానీ అప్పటి నుంచి ఇప్పుడు నాతో పాటు మీరు నడుస్తూనే ఉన్నారు. దానికి ఎప్పుడు సదా కృతజ్ఞతలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నా ప్రేమ, ఆ అభిమానము, ఆ కృతజ్ఞత ఎప్పుడు కూడా మాలో ఉందనేది బలంగా మీకు చెప్తున్నాను వేదిక మీద నుంచి. ఎప్పుడు మీరు చేసినటువంటి మేలు కానీ, మీరు చూపించినటువంటి ప్రేమ కానీ, ఆప్యాయత కానీ ఎప్పుడు మరవబోమని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను. మీకు ఇది చిన్న కోరిక, ఈ కళ్యాణ మండపం అనేది ఇది చిన్న కోరిక, మా మైండ్లో కూడా చిన్నదే. కానీ ఎందుకనో మరి సరిగ్గా దాన్ని ఆర్గనైజ్డ్గా తీసుకోలేకపోతాం. ఓసారి ఒక అడుగు వేసినాం, మళ్ళీ వెనక్కి వస్తున్నాం. అట్లా కాకుండా ఈసారి దయచేసి ఒక కమిటీ మాకు అప్పచెప్పండి, వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఆ రోజు ఆలోచన చేసినాం దసరాకి పూర్తి కావాలని చెప్పేసి, వచ్చే దసరాకి ఆ రకంగానే పూర్తి చేసే ఆలోచనతో నేను ఉన్నాను. ఆయన వచ్చిన రోజున దానికి కావాల్సిన విధి విధానాలు కానీ, దానికి కావాల్సిన నిధులు కానీ పూర్తి స్థాయిలో మీకు అందుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రమణన్న గారు కొన్ని సలహాలు ఇచ్చినారు, చూద్దాం. ఆ రోజున అవసరమైతే మీరు నన్ను రమ్మని నేను వస్తాను, కానీ బహుశా అంత అవసరం రాకపోవచ్చేమో. ఒకవేళ అవసరం వస్తే తీసుకోవడంలో కూడా తప్పేం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి సలహాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా తెలుపుతాను. అంతేకాకుండా ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మీరు ఆవిష్కరించుకుంటున్నటువంటి క్యాలెండర్, మీ సంఘంలో చిన్న చిన్న పొరపచ్చాలున్నా అవి నిష్కల్మషంగా తొలగిపోవాలని చెప్పేసి, మీరందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి, మీ సంఘం యొక్క అభ్యున్నతికి, మీ కులంలో పుట్టిన ప్రతి ఒక్క పేదవాడికి కూడా మీ అండదండలు, మీ తోడు, మీ తోడ్పాటు ఉండే విధంగా ఆలోచన రూపకల్పన చేసుకోవాలని చెప్పేసి, తద్వారా పేదరికం లేనటువంటి కులంగా మీరు ఎదగల్లా, రాజకీయ అధికారానికి దగ్గరగా మీరు ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా నన్ను పిలిచి గౌరవంగా నాతో ఆవిష్కరింపజేస్తున్నందుకు మీ ఇస్తున్నటువంటి గౌరవానికి సదా కృతజ్ఞుడిగా ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై